ధన్యవాదాలు చెప్తున్నాం. అంటే మేమున్నాము అని అనడం చిన్న విషయం కాదండి. ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మేము అనేది చాలా గొప్ప పదం. అది ఈ రోజుల్లో క్యాస్ట్ అని అవదని ఇదని నువ్వు నేను అని ఉన్న రోజుల్లో మేము మీకు వెన్నగా ఉన్నాము. మీ కష్టం కావచ్చు, ఏదైనా కావచ్చు, నిలబడిన ఈ పెద్దలందరికీ ఫస్ట్ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ అంబేద్కర్ గారు అంటే అసలు మనం అంటే మనం ఏ స్థితిలో ఉన్నామంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అది గమనించాలి దయచేసి. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు మనం అంబేద్కర్ గారి గురించి చెప్పాల్సి వస్తుంది. అంబేద్కర్ గారు అంటేనే మనసులో ఒక విధంగా అంటే ఒక ఎక్కడో ఏదో ఒక మైనస్ గా చూస్తారు అందరూ. కానీ యావత్ ప్రపంచం వినండి, యావత్ ప్రపంచం అంబేద్కర్ గారిని ఫాలో అవుతుంది. పల్లెటూరు నుంచి పార్లమెంట్ వరకు అంబేద్కర్ రాసిన పదాలు చదువుతున్నాయి, అంబేద్కర్ రాసిన పదాలు ఫాలో అవుతున్నాయి. అంబేద్కర్ రాసిన పదాలు కాదు, అంబేద్కర్ రాసిన ఒక్క ప్రతి అడుగు ప్రతి మాట మనం మర్చిపోయి దాన్ని పక్కన పెట్టి ఎక్కడో అమెరికాలో ఉన్న అధ్యక్షుడి గురించో లేకపోతే ఎక్కడో జరిగిన ఏదో ఒక ఇష్యూ గురించో మనం మాట్లాడుకుంటున్నాం. కానీ మనకు తల్లిలా తండ్రిలా మనం పుట్టక ముందే ఈ సృష్టి ఎలా పుట్టిందో అలా మన అంబేద్కర్ గారు మన గురించి రాసి రాబోయే ప్రాబ్లమ్స్ గురించి కావచ్చు, ఏదైనా కావచ్చు, ముందే ఊహించి ఒక సిస్టమ్ క్రియేట్ చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు. కానీ ఆ విషయం మనం మర్చిపోయి మనం ఇప్పుడు భావితరాలకి చెప్పుకోవాల్సిన దుస్థితి మనకు వస్తుంది. దయచేసి మిత్రులారా, ఇదొక్కడి మనం గుర్తుపెట్టుకుందాం. మనం మన రక్తం ఎర్రగా ఉన్నంత వరకు మన అంబేద్కర్ గారి భావాన్ని మనం నడుచుకుందాం. దయచేసి నేను ఈ భగవద్గీత ఇది ఇప్పుడు ఈ రాజ్యాంగం, కానీ ఇది రాజ్యాంగం కాదు. ముస్లింస్ ఖురాన్ ఎంత పవిత్రంగా ఉందో, బైబుల్ ఎంత పవిత్రంగా ఉందో, భగవద్గీత ఎంత పవిత్రంగా ఉందో, సిక్కులు చదివే ఏదైతే ఏ కులమైన కానీ పవిత్రంగా భావిస్తున్నారో అలానే ఈ మన భగవద్గీత మన భారత రాజ్యాంగాన్ని కూడా అలానే మనం భావించాలని భావిస్తారని తెలుసాలని కోరుకుంటున్నాను. ఈ ఒక్కడే నా విన్నపం.